ఈరోజు శ్రీరామనవమి పండుగ కాబట్టి ఈరోజు పూజ చేయడం జరిగింది. ఎందుకంటే 12 గంటలకు శ్రీరాముడు పుట్టినరోజు ఈరోజు. కానీ నాకు ఫంక్షన్ ఉన్నందువల్ల ఈరోజు తొందరగా నేను పూజ చేసినాను. మరి ఈ శ్రీరామనవమి మరి ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే మానవావతారంలో శ్రీరాముడు జన్మించి ఒకే పత్ని, తండ్రి మాట జవదాటకుండా ఒకే పత్నితో వెలసిల్లిన శ్రీరాముడు. అటువంటి శ్రీరాముడు మరి మనం ఎంతో భక్తితో ఈరోజు పూజించాలి. అదేవిధంగా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా దేవునికి నైవేద్యం చలివిడి, అలసంద గుగ్గిళ్ళు, అదేవిధంగా పెసరపప్పు, మరి పెసరపప్పుతోనే హల్వా చేయడం జరిగింది. తర్వాత బెల్లం పానకం, చల్లని మజ్జిగ ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టి, అదేవిధంగా మరి ఈరోజు మన కొబ్బరి చిప్పలో కొబ్బరి నూనె వేసి రాగి చెంబు నిండా బియ్యం వేసి ఈరోజు దీపం ముట్టించి పూజ చేయడం జరిగింది. ఎందుకంటే కొబ్బరి నూనెతో పూజ చేసినట్లయితే మరి ఇంట్లో సకల రోగాలు రాకుండా మనల్ని కాపాడుతుందని ఈరోజు ఈ దీపం వెలిగించడం అయింది. మరి ఈరోజు ముఖ్యంగా అమ్మవారు అంటే సీతమ్మవారు అనుకోవాలి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి, తర్వాత శివుని కుటుంబం అంటే శివుడు, పార్వతి, వినాయకుడు, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి, వీళ్ళంతా కుటుంబంతో కలిసిన పటం పెట్టుకోవడం జరిగింది. మరి రాగి చెంబులో నీళ్లు, ఎందుకంటే రాగి చెంబులో నీళ్లు మనం ముఖద్వారానికి కుడి పక్కన పెట్టినట్లయితే అది ఈశాన్య మూల అవుతుంది. కాబట్టి అక్కడైనా పెట్టచ్చు, లేదంటే మన దేవుని మందిరంలో కూడా పెట్టచ్చు. అదేవిధంగా ఉప్పు అంటే మహాలక్ష్మితో సమానం కాబట్టి ఉప్పు కూడా పెట్టడం జరిగింది. మరి అమ్మవారు మరి ధనలక్ష్మి మనకి నిత్యం ధనం తక్కువ కాకుండా మనల్ని సమానంగా ఉండేటట్లు చూసే ధనలక్ష్మిని ఆమె సంపాదించిన ధనంలోనే పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా శివలింగం, చిన్నది శివలింగం. ఎందుకంటే శివుడు లింగ రూపంలో ఎందుకు దాల్చినాడంటే, నేను భూమి నుంచి ఆకాశం వరకు ఉంటాను కాబట్టి మరి అంతెత్తు విగ్రహాలు ఎక్కడ పెట్టుకోలేరు కాబట్టి మరి దానికోసమనే చిన్నగా శివుని లింగ రూపంలో దాల్చినాడు. ఆ లింగానికి మనం పసుపు, కుంకుమ, అదేవిధంగా అరటి పండ్లు, నెయ్యి, పాలు, పెరుగు వీటన్నిటితో కూడా అభిషేకం చేసి లాస్ట్లో మరి నీళ్లను సమర్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ లింగ రూపం ఎందుకుందంటే, ఎన్ని చేసినా ఏం చేసినా చివరకు మిగిలేదేమీ లేదు, అంతా కూడా శూన్యం అనే రీతిలో ఉండడానికి ఈ లింగ రూపంలో శివుడు ఈ లింగ రూపంలో మనకు సృష్టించినారు. అదేవిధంగా శివుని ముఖం అంటే ఈశా శివుడు కూడా ఉన్నాడు. మరి ఆవు, దూడ, ఎందుకంటే 3,000,000 దేవతలను పూజ చేసినట్టు అవుతుంది కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఆవు, దూడ తప్పకుండా దేవుని మందిరంలో అందరూ కూడా పెట్టుకోవాలి. తర్వాత గంగాజలం, ఇది కాశీ నుండి తెచ్చింది కాబట్టి గంగకు పూజ చేసినట్లయితే మనం ఇక్కడ కాశీలో పూజ చేసినంత అవుతుంది కాబట్టి ఈ గంగాజలానికి కూడా పూజ చేసినాం. అదేవిధంగా ఈ రాగి చెంబులో బియ్యం పోసి కొబ్బరి చిప్పలో దీపం పెట్టినాం. ఈ రాగి చెంబులో బియ్యం మనం నైవేద్యానికి వాడుకోవచ్చు. ఈ కొబ్బరి చిప్పను మాత్రం ఎక్కడ తొక్కని చోట ఉంచాలి. తర్వాత ఇవన్నీ నైవేద్యాలన్నీ కూడా ఇది ఎండాకాలం కాబట్టి మనం చల్లని వస్తువులు అంటే మనకు వేడి చేయకుండా చల్లని వస్తువులు, మజ్జిగ,
పానకం, పెసరపప్పు హల్వా, పెసరపప్పు గుగ్గిళ్ళు, చలివిడి ఇవన్నీ కూడా ఒంటికి చలవ చేసేటివి కాబట్టి అందరూ కూడా ఇవి నైవేద్యంగా పెడతారు. అదేవిధంగా తమలపాకులో శ్రీరామ అని రాసి 5 ఆకుల్లో నేను శ్రీరామ అని రాసి ఇక్కడ ఉంచడం జరిగింది. రాముని కథ ఎంత చెప్పినా కూడా మనకు తనివి తీరదు. ఎందుకంటే పోయిన సంవత్సరం మేము అందరం కలిసి అయోధ్యకు వెళ్ళినాము. అక్కడ ఆ మందిరాన్ని చూసి అందులో ఉన్న బాలరాముని చూసి మనసు ఎంతో కుశలంగా అయింది, ఎంతో ఆనందపరవశంగా అయింది. కాబట్టి మనం అయోధ్యకి ఈ వేసవి సెలవుల్లో తప్పకుండా పిల్లల్ని తీసుకొని అయోధ్యని చూపించి శ్రీరాముని కథను వాళ్లకు వివరించినట్లయితే పిల్లల్లో మరి చెడు అలవాట్లు కానీ, చెడు సాహసాలు కానీ, అదేవిధంగా చెడు మార్గాలకు పోకుండా మంచి మార్గంలో నడిచేదానికి వీలుంటుంది. కాబట్టి మనం తప్పకుండా పిల్లలకి అయోధ్యని మాత్రం తప్పకుండా చూపించాలి. ఇంకా రామమందిరం ఇంకా కడుతూనే ఉన్నారు. ఇంకా దాదాపు 2 ఏళ్ళు పూర్తి అవుతుందని చెప్పినారు. కాబట్టి అంతా పూర్తి అయిన తర్వాత కూడా మరి రామమందిరాన్ని దర్శించాలని నా కోరిక. కాబట్టి తప్పకుండా మందిరం అంతా పూర్తి అయిన తర్వాత తప్పకుండా శ్రీరామ మందిరాన్ని అయోధ్యలో మరి దర్శిస్తాం. అదేవిధంగా ఈ రామ మందిరాన్ని మరి నిర్మించడానికి సుప్రీంకోర్టులో తీర్పిచ్చిన జడ్జి గారికి, అదేవిధంగా మరి ఆ రామమందిరం కట్టడానికి ప్లాన్ వేసిన ఇంజనీర్లకు, మరి కష్టపడి కట్టిన కార్మికులకు, ఆ మందిరంలో కొలువై ఉన్న బాలరాముణ్ణి తయారు చేసిన ఆ మహానుభావునికి, మరి విరాళాలు ఎంతో ఇచ్చిన మరి దాతలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నవమి సందర్భంగా మరి ఈరోజు శ్రీరాముడు పుట్టినరోజు, అదేవిధంగా పట్టాభిషేకం కట్టిన రోజు, అదేవిధంగా మరి సీతాదేవిని జనకుడు ఈరోజు తీసుకున్న రోజు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ నవమి రోజు జరిగినాయి. కాబట్టి మరి అందరూ కూడా ఈ నవమిని అందరూ అద్భుతంగా పండుగ చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ మరి మీ శ్రేయోభిలాషి లలిత. అదేవిధంగా మీరు చూసిన వాళ్ళంతా కూడా ఒక్కొక్కరు 2-3 చొప్పున సబ్స్క్రైబ్ చేయించి లైకులు చేసి మీరందరూ నన్ను ప్రోత్సహిస్తారని కోరుతూ మరి మిమ్మల్ని అందరినీ కూడా శ్రీరామనవమి మీకందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్న మీ శ్రేయోభిలాషి లలిత.